ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి చాలా మంది చాలా రకాలుగా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అందులో మనం ఈ రోజు తులాభారం గురించి అయితే తెలుసుకోబోతున్నాము. మన ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ వాట్సాప్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. చాలా మంది అయితే ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారండి. అప్పుడైతే మాత్రము మన ఛానల్ బయోని ఇలా ఓపెన్ చేశారు అంటే ఇక్కడే లింక్స్ ఉంటుందండి. ఏడ చూశారు అంటే వాట్సాప్ లింక్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసి అయితే ఫాలో అవ్వచ్చు. తులాభారం వద్ద మొక్కులు చెల్లించుకోవడానికి కలకండ, బెల్లం, చక్కెర, బియ్యం, చిల్లర నాణాలు ఇలా చాలా రకాలుగా అయితే అందుబాటులోనే మనకు పెట్టారండి. ఎందుకంటే మనం వాటిని తీసుకుని రాలేం కాబట్టి ఆల్రెడీ అవన్నీ కూడా తులాభారం దగ్గరే ఉంటాయి. స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎడమ వైపునే వెండి వాకిలికి ముందు ఎడమ వైపున మనకు తులాభారం ఉంటుంది. స్వామివారి దర్శనానికి వెళ్ళక ముందే తులాభారం అనేది ముగించుకొని తర్వాత దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి. మీరు ఎవరిని తూకం వేయించాలి అనుకుంటున్నారో వాళ్ళనైతే ఒకవైపు కూర్చోబెడతారండి. ఇటువైపు వచ్చేసి మీరు బెల్లం అనుకున్నారా, చక్కెర, బియ్యం ఇలాగా వేటితో మీరు తూకం వేయించాలి అనుకుంటున్నారో అదైతే ఇంకో సైడ్ అయితే పెడతారండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం మొక్కులు మొక్కుతూనే ఉంటాం కాబట్టి చిన్నపిల్లలైతే వాళ్ళ బరువును బట్టి అయితే మీరు నాణ్యాలు కాయిన్స్ వేయాలి అనుకుంటే వాళ్ళ బరువుకు తగ్గట్టుగా మనకు వాళ్ళే క్యాలిక్యులేట్ చేసి అయితే చెప్పేస్తారండి ఇంత అమౌంట్ అనేసి. తులాభారం దగ్గర తూకం వేయించడానికి మేము మా పాపనైతే తీసుకుని వెళ్ళామండి. 7 నెలల పాపని. అప్పుడు వెళ్ళిన వెంటనే మేము 1 రూపీ కాయిన్ తో తూకం వేయించాలి అనుకున్నాము. పాప బరువు ఎంత ఉందో చూసారు. దానికి తగ్గ అమౌంట్ అయితే వాళ్ళే క్యాలిక్యులేట్ చేసి చెప్పేశారండి. ఆ అమౌంట్ అయితే మేము చిల్లర నాణ్యాలు తీసుకుని వెళ్ళలేదు. ఒకవేళ మీరు తీసుకుని వెళ్ళినా దాన్ని అలాగే కూడా ఉండిలో వేయచ్చండి. లేదు అనుకున్న వాళ్ళైతే ఒకవేళ మీరు 500 రూపాయల నోట్లు ఇలా తీసుకుని వెళ్తే మాత్రం ఆ డబ్బులు అయితే ఇచ్చేసారు అంటే వాళ్ళు మనకు నాణ్యాలు అయితే ఇస్తారు. అవి మనం ఉండిలో వేయచ్చు లేదా వాళ్ళ దగ్గరే కూడా ఇచ్చేయచ్చండి. సో ఇంతేనండి తులాభారం దగ్గర మొక్కులు చెల్లించుకునేది. మనము దేనితో తూకం వేయించాలి అనుకుంటున్నామో అవన్నీ తీసుకుని వెళ్ళలేం కాబట్టి అన్ని తులాభారం దగ్గరే ఏర్పాటు చేసి ఉంటారు. మనం చేయాల్సిందంతా మనం డబ్బులు అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుందండి. ఎంత అమౌంట్ అవుతుందో వాళ్ళ కేజీని అంటే వాళ్ళ బరువును బట్టి అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకుని వెళ్ళాము అంటే ఈజీగా తులాభారం దగ్గర మొక్కులు చెల్లించుకోవచ్చు. ఇంతేనండి తులాభారం దగ్గర జరిగే ప్రాసెస్ అంతా అయితే మాత్రము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.